యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనము నుండి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని. ఆయన చొక్కాయి అంచును దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూపము చేత నిండెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుంటుండగా, మా స్తుతి ఆరాధన ధూపం వలె మీ పాద సన్నిధికి చేరి ఉన్నదని నమ్ముతూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాము. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా, ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము దేవా. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు బోధించమని, పరిచర్య చెయ్యమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గడిచిన వారములో మనము చెప్పుకున్న సంగతి, ప్రవక్త అయినటువంటి యెషయా దేవుని చేత ఏర్పాటు చేయబడి, పిలువబడి, దేవునిని చూసినటువంటి లేదా దేవుని ప్రత్యక్షతను చూసినటువంటి వ్యక్తిగా మనము చెప్పుకున్నాము. గడిచిన వారములో మనము చెప్పుకున్నటువంటి 2 ప్రాముఖ్యమైన సంగతులు. ఒకటి, దేవుడు తన ప్రజల విషయంలో ఎంతో దుఃఖించి బాధపడి ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పిన సంగతి ఏమనగా, 1వ అధ్యాయము 3వ వచనములో, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలునికి తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారని చెప్పి తన ప్రజల విషయమై దేవుడు ఎంతగానో దుఃఖించినట్లుగా, బాధపడినట్లుగా గడిచిన వారములో మనము చెప్పుకున్నాము. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలలో అవిధేయత అనేది ఉంది. దేవుని మాట వారు వినలేదు. అందుకే దేవుడు వారి పట్ల తన బాధను వ్యక్తపరుస్తూ అంటూ ఉన్నాడు, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును, కానీ నా ప్రజలకు తెలివి లేదు. పశువులకైనా ఇంకిత జ్ఞానం ఉంది, కానీ నా ప్రజలకు కనీసపు ఇంకిత జ్ఞానము కూడా లేదని దేవుడు బాధపడిన సందర్భాన్ని గురించి గడిచిన వారంలో మనం చెప్పుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నిరీక్షణకరమైనటువంటి ఒక వాగ్దానాన్ని తన ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి యెషయా ద్వారా ఇవ్వడము కూడా
మనము చూస్తూ ఉన్నాము. అది 2వ అధ్యాయము 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. ప్రియులారా, అంత్య దినాల్లో జరగబోయేటువంటి ఒక ప్రత్యేకమైన సంగతి ఏంటంటే, ప్రవాహము వలె గుంపులు గుంపులుగా దేవుని మందిరమైనటువంటి యెరూషలేము యొద్దకు అన్యజనులు వస్తారని దేవుని వాగ్దానము. పరిస్థితులు ఏ విధముగా ఉన్నా, మనుషులు ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నా, రాజులు ఎటువంటి పరిపాలన చేస్తూ ఉన్నా, అధికారులు దేవుని మీద ఏ విధముగా తిరుగుబాటు చేస్తూ ఉన్నా, అంత్య దినాలలో జరగబోయేటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి, అన్యజనులు ప్రవాహం వలె గుంపులు గుంపులుగా దేవుని సన్నిధికి రానున్నారు. నమ్ముని వారందరూ ఒకసారి దేవుణ్ణి స్తుతించండి. ఎలా జరుగుతుందనో మీరు ఆలోచన చేస్తున్నారేమో, నాకైతే తెలీదు. కానీ దేవునికి అది అసాధ్యము కాదు. దేవుడు ఏ విధముగానైనా చెయ్యగలడండి. ఒక అద్భుతము చాలు దేవుడు చేయిస్తే అన్యజనులు మార్చబడటానికి ప్రవాహము వలె గుంపులు గుంపులుగా దేవుని సన్నిధిలోనికి రావటానికి అద్భుతము చాలు. దేవుడు అద్భుతాన్ని చెయ్యగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, నిరీక్షణ లేని సమయములో తన ప్రజలు తన మాట వెనుక ఇష్టానుసారముగా జీవిస్తూ, పశువులకు ఉన్నటువంటి జ్ఞానము కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, అన్యజనులు ప్రవాహం వలె గుంపులు గుంపులుగా దేవుని మందిరమునకు వస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, అటువంటి మంచి కార్యము కొరకు, గొప్ప కార్యము కొరకు నిరీక్షణ కలిగి ప్రార్థించమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గడిచిన వారములో ఆ 2 సంగతులను ప్రాముఖ్యంగా మనము ధ్యానం చేసి ఉన్నాము. మరలా ఈ వారంలో వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ప్రియులారా, రాజుల గ్రంథాన్ని, దినవృత్తాంతముల గ్రంథాన్ని మనం చదివినప్పుడు యూదా రాజులను గురించి, ఇశ్రాయేలును పరిపాలించిన రాజులను గురించి మనము ధ్యానము చేసుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదా రాజులలో ఒక ప్రాముఖ్యమైన రాజు ఉజ్జియా. ఒక్కసారి మీ బైబిల్ గ్రంథాన్ని దినవృత్తాంతములు 26వ అధ్యాయంలోనికి తెరివి చేసినట్లయితే, ప్రియులారా, ఉజ్జియా చాలా మంచి రాజుగా మనకు కనపడతా ఉన్నాడు. ఆయన ఎటువంటి పరిపాలన చేసి ఉన్నాడో 26వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే మనకు అర్థమవుతా ఉంది. ఆ సందర్భాలు మనం చెప్పుకున్నాము, కానీ మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ప్రియులారా, దేవుని దృష్టిలో యథార్థముగా ప్రవర్తించినటువంటి యూదా రాజుల్లో ఉజ్జియా ఒకటిగా మనకు కనబడతా ఉంది. 5వ వచనం చదువుదాము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవునిని అనుసరించినంత కాలము,
దేవుని ప్రత్యక్షతను పొందుకున్నంత కాలము, దేవుని వాక్యానుసారముగా జీవించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఒక దురదృష్టకరమైన సంగతి ఏంటంటే, అదే అధ్యాయము 16వ వచనం నుండి చూసినట్లయితే అతని యొక్క అంత్యకాలపు స్థితి మనకు అర్థమవుతా ఉంది. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ప్రియులారా, ఇది మనకు హెచ్చరిక. పరిస్థితులు బాగోలేనప్పుడు మనము దేవునిని ఆశ్రయిస్తూ ఉంటాము. దేవుని దయను పొందుకుంటాము. మన పరిస్థితులు చక్కదిద్దబడిన తరువాత గర్వపడి చెడిపోతాము. ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడతాము. దేవా, నా ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దు అని ప్రార్థన చేస్తాము. దేవుడు మన ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దిన తరువాత దేవునిని నిర్లక్ష్యం చేసి గర్విస్తాము. ఆరోగ్యము బాగోలేనప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా, నా ఆరోగ్య పరిస్థితిని కుదుటపరుచు, నా ఆరోగ్యాన్ని తిరిగి నాకివ్వు, అనారోగ్య పరిస్థితి నుంచి నన్ను విడిపించని ప్రార్థన చేస్తాము. దేవుడు మనకు స్వస్థత ఇచ్చిన తరువాత, స్థిరపడిన తరువాత గర్వించి చెడిపోతాము. ప్రియులారా, ఇది హెచ్చరిక. ఆయన గర్వించి ఏం చేశాడో తెలుసా? యాజకులు అర్పించవలసినటువంటి నైవేద్యాన్ని తానే వెళ్ళి దేవుని బలిపీఠం మీద అర్పించడానికి ప్రయత్నము చేసి ఉన్నాడు. యాజకులు చెప్పారు. 18వ వచనంలో చూసినట్లయితే, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగుదేదని చెప్పారు. దీని వలన నీకు ఘనత రాదు. ధూపము వేయవలసింది దేవుని సేవకులు, లేవీయులు. వారి పనిని నీవు చెయ్యకూడదని చెప్పినా గర్వించి వారి వైపు కోపంగా చూసి ధూపం వేయటానికి ముందు వెళ్ళడం వలన ఆయన నొసటి మీద కుష్ఠరోగం వచ్చింది. ప్రియులారా, అతడు మరణించే దినము వరకు కుష్ఠరోగంతోనే ఉన్నాడు. మరణించే దినం వరకు దూరంగా పెట్టబడి ఉన్నాడు. మరణించే దినం వరకు తిరిగి సింహాసనాన్ని అధిరోహించేటువంటి పరిస్థితి ఆయనకు లేదు. ప్రియులారా, ఆయన ప్రారంభం బాగానే ఉంది. నేను ఎందుకే చెప్తూ ఉంటాను, ఆయన మంచిగా దేవునిని అనుసరించినంత కాలము, దేవుణ్ణి వెంబడించినంత కాలము క్షేమముగా వర్ధిల్లాడు, మంచిగా దేవుని కార్యములు చేశాడు. కానీ అతడు స్థిరపడిన తరువాత చెడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. జాగ్రత్త. స్థిరపడిన తరువాత, బలపరచబడిన తరువాత, మన పరిస్థితులన్నీ చక్కదిద్దబడిన తరువాత ప్రియులారా, తిరిగి మనము గర్వించకూడదని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంది. సరే, ఇక్కడ సందర్భం ఏంటంటే, అతని అవిధేయత వలన కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు. కుష్ఠరోగం అనేది అతని యొక్క అవిధేయతకు, దేవుని యొక్క కోపానికి, అలాగే ఆయన పాపానికి సాదృశ్యమై ఉన్నది. ప్రియులారా, అటువంటి అవిధేయత కలిగినటువంటి ఉజ్జియా మరణించిన తరువాత మంచిగా జీవించి ఉండవచ్చు, మంచిగా దేవుని పనిని చేసి ఉండవచ్చు. కానీ చివరి వరకు, తుది వరకు అది చేయకపోయినట్లయితే, చివరలో మనము పొరపాటు చేసిన
అది గొప్ప నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటదనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే భయము, భక్తి కలిగి మన చివరి ఊపిరి వరకు కూడా దేవునికి భయపడుతూ మన జీవితాలు కొనసాగించాలి అని, మన ముగింపు ఆశీర్వాదకరముగా ఉండాలి అని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఉజ్జియ ప్రారంభం బాగానే ఉంది. కానీ ముగింపు దురదృష్టవశాత్తు చాలా చెడ్డదిగా ఉంది. అవిధేయతతో ముగించబడినటువంటి రాజుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆ అవిధేయత చచ్చిపోయిన తరువాత ప్రవక్త అయిన యెషయా దర్శనాన్ని చూడగలుగుతా ఉన్నాడు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున. ప్రియులారా, రాజైన ఉజ్జియా మంచి రాజు కావచ్చు, కానీ నా మట్టుకైతే అవిధేయతతో ముగించబడిన రాజుగా నాకు కనబడతా ఉన్నాడు. ఆ అవిధేయత చచ్చిపోయిన తరువాత దేవుడు తిరిగి తన ప్రజలను దర్శించడం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. కానీ దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత అనేక సంవత్సరములు ఆయన తడువు చేసి ఉన్నాడు. పిలుపు కలిగిన అబ్రహామును తెరహు నడిపించినట్లుగా ఆదికాండము 11వ అధ్యాయములో మనం చూస్తాము. సరే, ఇక్కడ నేను చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే, తెరహు మరణించిన తరువాత తిరిగి దేవుడు అబ్రహామును దర్శించడము. తెరహు అనే మాటకు ఆలస్యము అని అర్థం. ఆలస్యం చచ్చిపోయిన తరువాత దేవుడు తిరిగి అబ్రహామును రెండవసారి పిలవడము ఆదికాండము 12వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము. అవిధేయత అనే కుష్ఠరోగి చనిపోయిన తరువాత దేవుడు యెషయాను దర్శించడం అనేది 6వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అత్యున్నత సింహాసనము పైన, ప్రియులారా, ఈ భూమి మీద ఎన్ని సింహాసనాలైనా ఉండవచ్చు, అధికారులైనా ఉండవచ్చు, బలవంతులైనా ఉండవచ్చు, ఆస్తి కలవారైనా ఉండవచ్చు, అంతస్తులు కలిగిన వారైనా ఉండవచ్చు. కానీ వారందరి పైన అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన వాడు పరిశుద్ధుడైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Our God is a transcendental God, which means he is above everything. ఏ శక్తి కంటే కూడా, ఏ వ్యక్తి కంటే కూడా, ఏ వ్యవస్థ కంటే కూడా, ఏ సింహాసనం కంటే కూడా, ఏ అధికారం కంటే కూడా ఆయన అతీతుడు. ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సింహాసనమును గురించి దానియేలు గ్రంథములో మీరు బాగా చదవచ్చు. సమయం లేదు కనుక ఆ సందర్భాలను నేను ప్రస్తావించట్లేదు. కానీ ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువును ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయాలో ఉండేటువంటి అద్భుతమైన సంగతి ఏంటంటే, ఒకటి, ఆయన దేవునిని చూడగలుగుతూ ఉన్నాడు, దేవుని ప్రత్యక్షతను పొందగలుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు నేను దేవునిని చూడగలుగుతూ ఉన్నామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునిని చూడగలిగే కన్నులు మనకున్నాయా? ప్రియులారా, దేవుని వాక్యములో స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఆయన ప్రభువును చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు వర్ణన గురించి తెలియచేయబడినప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో కూడా ఆయన అంగి నేల మట్టుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంలో కూడా ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెననే మాట ఆయన ఘనతను, ఆయన ఆధిపత్యాన్ని చూపెడతా ఉంది. గమనించండి, ఆయన అధిరోహించినటువంటి సింహాసనము ఆయన సార్వభౌమత్వాన్ని చూపెడతా ఉంది. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం వరకు రావడం అనేది ఆయన ఘనతను, ఆయన మ్యాజెస్టీని చూపెడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అద్భుతమైన ప్రత్యక్షత. ప్రియులారా, మీ అందరికీ నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. అదేమనగా దేవుని యొక్క అద్భుతమైన ప్రత్యక్షత చూడగలుగులాగున దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుని ప్రత్యక్షతను చూడగలిగిన వారు, దేవుని యొక్క ప్రత్యక్షతను ఎరిగిన వారు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువును చూడగలిగిన వారు, ప్రియులారా, దేవునితో నమ్మకమైన జీవితాన్ని జీవించగలరని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అత్యున్నత సింహాసము పైన ఆసీనుడై ఉన్నవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన ప్రత్యక్షత. 2వ వచనం, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో శరాపులు అనే ఆ మాట ఒక్క ఈ సందర్భంలోనే రాయబడింది. ప్రియులారా, చాలా మంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, ఈ శరాపులు అనే మాట ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో ఉన్న 4 జీవులై ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు. 8వ వచనం, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. కనుక ప్రియులారా, కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ శరాపులు అనేవి 4 జీవులు అయ్యుండొచ్చు అని అభిప్రాయపడతా ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇవి సింహాసనము పైగా నిలవబడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ శరాపులు దేవుని ఏ విధముగా స్తుతిస్తూ ఉన్నాయో 3వ వచనములో మనకు కనబడతా ఉంది. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సామాన్యంగా ఇక్కడ మనముండి దేవుణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఎంత వైబ్రేషన్ కలుగుతా ఉందో కదా. అటువంటిది శరాపులు, కెరూబులు, దేవదూతలు నిత్యము రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుండగా, ప్రియులారా, ఎంత వైబ్రేషన్ కలుగుతూ ఉంటుందో ఒక్కసారి గమనించండి. అద్భుతమైన దర్శనము. ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేయనా? అటువంటి పరిశుద్ధమైన ఆరాధనలోనికి నీవు నేను ఒక దినాన
ప్రవేశించబోతూ ఉన్నాము. ఒక్కసారి దేవుణ్ణి మహిమపరచండి. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అందుకే తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా, ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనదో. అందుకే యవనస్తులైన పిల్లలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. ఏమండి, ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనది. వాయిద్యాలు వాయించే వారికి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. మీరు డ్రమ్స్ ప్లే చేస్తున్నప్పుడు కానీ, కీబోర్డ్ ప్లే చేస్తున్నప్పుడు కానీ మీరు కూడా పాడండి, మీరు కూడా ఆరాధించండి. మైక్ పట్టుకున్న వారు కానీ, మైక్ లేని వారు కానీ ఆరాధించండి. ఆరాధించడానికి మనకు మైకే అవసరం లేదు. ప్రియులారా, మనస్ఫూర్తిగా దేవునిని ఆరాధించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యవ్వనస్తులైన పిల్లలు ఇక్కడ అందరూ ఉన్నారు. ఎవరిని నేను పక్షపాతంగా చెప్పట్లేదు, అందరికీ చెప్తూ ఉన్నాను ఈ మాట. ఆరాధించండి, దేవుణ్ణి ఆరాధించండి, మనస్ఫూర్తిగా దేవునిని ఆరాధించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 4వ వచనములో చూసినట్లయితే, వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. వారి కంఠ స్వరము, మనం ఆరాధిస్తే మన మాట మన పక్కోరు కూడా వినిపించదు. నోట్లోనే మాట్లాడేసుకుంటూ ఉంటాం, నోట్లోనే ఆరాధన చేసేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, బహిరంగముగా దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు స్వరమెత్తి, చేతులెత్తి, కంఠస్వరమెత్తి దేవునిని స్తుతించి ఆరాధించాలి. ప్రియులారా, వారు కంఠస్వరమెత్తి దేవునిని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ మందిరము యొక్క గడప కమ్ముల పునాదులు అదురుచుండెనని మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అక్కడ దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో బలముగా కనపడతా ఉంది. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకొంటిని. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు మనలను మనము చూసుకోగలుగుతాము. ఐ రిపీట్ మై వర్డ్స్. దేవుని ప్రత్యక్షతను మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు మనల్ని మనము చూసుకోగలుగుతాము, మనల్ని మనము పరిశీలన చేసుకోగలుగుతాము. ప్రియులారా, దేవుని ప్రత్యక్షత లేకుండా, దేవుని చూడకుండా, దేవుని వాక్యములో దైవికమైన సంగతులు తెలియజేయబడకుండా మనల్ని మనము పరిశీలన చేసుకోవడానికి మనకు అవకాశం ఉండదు. ప్రియులారా, దేవునిని చూసిన వారు తమ్మును తాము పరిశీలన చేసుకుంటారు. ఒకటి, యెషయా దేవునిని చూశాడు, ఈ సా ద లార్డ్. 2, యెషయా తన్ను తాను చూసుకుంటా ఉన్నాడు. హి లుక్ ఇన్ టు హిమ్సెల్ఫ్. ఆత్మ పరిశీలన, స్వయ పరిశీలన. ప్రియులారా, ఈ దినాల్లో సంఘానికి కావలసినది ఆత్మ పరిశీలన. మనము ఏ విధముగా ముందుకు వెళుతూ ఉన్నాము, ఏ విధముగా మన జీవితాలు ఉన్నాయి, ప్రభువుతో ఏ విధముగా సమాధానముగా ఉన్నామనే పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. దేవుని చిత్తము నా ద్వారా ఏ విధముగా జరగబోతా ఉందని పరిశీలన చేసుకోవలసిన అవసరత ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాము అంటే దేవునిని మనము చూడగలగాలి.
దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాము అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడగలగాలి. దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారముగా జీవించడానికి తీర్మానము తీసుకోగలగాలి. ఆ విధముగా మనము తీర్మానము తీసుకోగలిగినప్పుడు మాత్రమే మనము స్వయ పరిశీలన చేసుకోగలము. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఉన్నవారందరూ ఆ విధముగానే పరిశీలన చేసుకున్నవారే. వారిలో తప్పిదాలు ఉండొచ్చు, వారిలో పొరపాట్లు ఉండొచ్చు, వారిలో పాపం ఉండొచ్చు. కానీ తమ్మును తాము చూసుకొని పశ్చాత్తాపపడి దేవునితో సమాధానపరచబడి దేవుని చేతిలో సాధనాలుగా వాడబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఒక అబ్రహాము కావచ్చు, ఒక దావీదు కావచ్చు, ఒక యోబు కావచ్చు, ఒక దానియేలు కావచ్చు, ఎవరైనా కానీ ప్రియులారా, వారి జీవితాల్లో తమ్మును తాము పరిశీలన చేసుకొనుట వలన దేవుడు వారికి చూపించిన లోపాలను, దేవుడు వారికి కనపరిచిన లోపాలను సరిదిద్దుకొనుట వలన దేవుని యొక్క చిత్తాన్ని చేయగలిగారు. ప్రియులారా, ఒక మిక్కిలి ప్రమాదకరమైన సంగతి ఏంటో తెలుసా? మనలో మనము నాలో ఏ లోపము లేదు, నాలో ఏ వెలితి లేదు అనుకొని దేవునిలో మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకు గొప్ప నష్టము కలుగుతూ ఉందనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, చిన్న ఉదాహరణ చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. నా చేతికి చిన్న గాయమైంది అనుకోండి, నేనేం చెయ్యాలి? వైద్యుని దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకోవాలి. నా చేతికి గాయమైనా, రక్తం కారుతున్నా, లేదండి నాకేం అవ్వలేదండి, నేను బాగానే ఉన్నానండి, నేను మంచిగా ఉన్నానండి, నేను మంచిగా మాట్లాడగలుగుతా ఉన్నానని అనుకున్నట్లయితే అది మనకు ప్రమాదకరము. ప్రియులారా, మనలో వెలితి ఉండినప్పుడు, లోపాన్ని దేవుడు ఎత్తి చూపించినప్పుడు లోపాన్ని సరిదిద్దుకోవాలి, దేవునితో సమాధాన పడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే యెషయా దేవుని ప్రత్యక్షతను చూసిన తరువాత ఆయన తన్ను తాను చూసుకొని ఏమని ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడో 5వ వచనములో, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని. నా పెదవులు అపవిత్రము. అపవిత్రమైన పెదవులు ఎప్పుడు వస్తాయండి? అపవిత్రమైన హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు. ఎందుకంటే హృదయము నిండిన దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతూ ఉంటుంది. నీ హృదయము మంచిదైనట్లయితే నీ పెదవులు కూడా మంచిగానే ఉంటాయి. నీ హృదయము చెడ్డదైనట్లయితే నీ పెదవులు కూడా అపవిత్రమవుతాయి. యెషయా కూడా దేవుని ప్రత్యక్షత చూసినప్పుడు, దేవుని పరిశుద్ధతను చూసినప్పుడు తాను ఎంత అపవిత్రుడినో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే, దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకోవడము మన సంకుచితమైన జ్ఞానం వలన అవదండి. We cannot comprehend the holiness of God with our limited mind. సంకుచితమైన మన మనస్సుతో దేవుని యొక్క పరిశుద్ధతను మనము అర్థం చేసుకోలేము. యెషయా దేవుని పరిశుద్ధతను చూశాడు, దేవుని ప్రత్యక్షతను చూశాడు కనుక తనలో తాను చూసుకొని పరిశీలన చేసుకొని తనంత అపవిత్రముగా ఉన్నాడో గ్రహించుకొని పశ్చాత్తాప పడతా ఉన్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును,
నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ప్రత్యక్షత నీవు చూసినప్పుడు, లేదా నేను చూసినప్పుడు, మనం ఎంత అపవిత్రమో, మన పెదవులెంత అపవిత్రమో, మన హృదయం యొక్క చెడుతనం ఏంటో మనకు అర్థమవుతా ఉంటుంది. గనుక దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి మన లోపాన్ని సరిచేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, యెషయా దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత చూచిన తర్వాత తన్ను తాను చూసుకుంటూ ఉన్నాడు. అలా పశ్చాత్తాపపడినప్పుడు 6వ వచనములో మనం చదువుతాము. అప్పుడు శరాపుల్లోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, నీ లోపాన్ని, నా లోపాన్ని దేవుడు మనకు ప్రత్యక్షపరిచినప్పుడు, ఆయన పరిశుద్ధతను మనం చూసినప్పుడు, మన అపవిత్రత ఏంటో మనకు తెలియచేయబడినప్పుడు పశ్చాత్తాప పడితే, ప్రియులారా, దేవుని అగ్ని చేత మనము కాల్చబడతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శరాపులు అంటే దహించునవి అని అర్థము. టు బర్న్ అని అర్థం. ప్రియులారా, యెషయా అంటూ ఉన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల మనుష్యుల మధ్యలో నివసిస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు, ఆ శరాపులలో ఒక శరాపు ఆయన దగ్గరకు వచ్చి బలిపీఠం మీద నుండి ఒక నిప్పును తీసుకొని వచ్చి ఆయన పెదవులను కాల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పెదవులు కాల్చబడితే నొప్పి వస్తుంది, అవునా కాదా? కానీ పరిశుద్ధపరచబడటానికి అదే పద్ధతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పెదవులకు నిప్పు అంటిస్తే బాధ కలుగుతాది, నొప్పి పుడతాది. కానీ మనము పరిశుద్ధపరచబడాలి అంటే, శాంక్టిఫై చేయబడాలి అంటే, శుద్ధీకరించబడాలి అంటే నొప్పిని అనుభవించాల్సిందే. దేవుని వాక్యము బోధించబడతా ఉన్నప్పుడు, దేవుని వాక్యము ప్రకటించబడతా ఉన్నప్పుడు, ఆ వాక్యము మన హృదయాల్లో ఎక్కడో నొప్పిని కలుగు చేస్తూ ఉంటుంది, బాధను కలుగు చేస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? అలా బాధపడినప్పుడు మాత్రమే మనము ప్రక్షాళనము చేయబడతాము, శుద్ధీకరించబడతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము నన్ను బాధపరిచింది, లేదా పాస్టర్ గారు నన్నే టార్గెట్ చేసుకొని చెప్తూ ఉన్నాడు అని మనం అనుకున్నట్లయితే అది మన పొరపాటు అని దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అది మీకైనా నాకైనా. బోధిస్తూ ఉన్నానని నేను గొప్ప కాదు, ఆధిక్యత నాకు లేదు. దేవుని వాక్యము నన్ను కూడా శుద్ధీకరిస్తూ ఉంటుంది, నన్ను కూడా బాధ పెడుతూ ఉంటుంది. ప్రియులారా, అలా బాధపడుట మంచిది. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఒక మాట, దేవుని వాక్యము బోధించబడుతూ ఉన్నప్పుడు ఒకవేళ ఆ వాక్యము మిమ్మల్ని బాధపరిచినట్లయితే అది మంచిదే, అది మీకు క్షేమాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. మీరు బాధపడినా పర్వాలేదు, కానీ మీరు బాగుపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఆ శరాపుల్లో ఒకరు వచ్చి ప్రవక్త అయిన యెషయా పెదవులను కాల్చినట్లుగా మనకు కనబడతా ఉంది. అలా బాధపడినప్పుడే పశ్చాత్తాపం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. ఆ పశ్చాత్తాపంలో నుండి దేవుడు మనలను శుద్ధీకరిస్తూ ఉంటాడు.
6వ వచనం మరొకసారి చదివి నేను ముగిస్తాను. అప్పుడు శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దానిని తగిలించి. దేవుని వాక్యము కొన్నిసార్లు మనకు దహించు అగ్ని వలె ఉంటుంది. మనల్ని బాధ పెడతా ఉంది. కానీ ప్రియులారా, అదే వాక్యము మనకు క్షేమాన్నిస్తా ఉంది. బాధపడితే మంచిదే. దాని వలన మనకు దేవుడు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. కనుక పశ్చాత్తాపపడి తిరిగి దేవునితో సమాధానపరచబడి, దేవా, నా జీవితంలో నీ చిత్తం ఏమై ఉన్నదో నాకు చూపించి నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు అని మనము దేవునితో కలిసి పని చేయవలసి ఉన్నది. ఈ దినాన 2 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, యెషయా దేవుణ్ణి చూశాడు. హి సా ద లార్డ్. రెండవది, యెషయా దేవునిని చూసిన తరువాత తన్ను తాను చూసుకున్నాడు. హి లుక్ ఇంటూ హిమ్సెల్ఫ్. తను ఏ విధముగా ఉన్నాడో, తన పరిస్థితి ఏంటో, తను ఎంత అపవిత్రమైన పెదవులు కలిగిన వాడో, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య తాను ఏ విధముగా జీవిస్తూ ఉన్నాడో చూసుకుంటూ ఉన్నాడు. లుక్ అంటు గాడ్, లుక్ అంటు యువర్ సెల్ఫ్. దేవుని ప్రత్యక్షత చూడు. దేవుడి సింహాసనం మీద ఆసనుడై ఉండుట చూడు. నిన్ను నీవు కూడా చూసుకో, పరిశీలన చేసుకో. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను. దేవుని చిత్తాన్ని చేయగలగడానికి మనము ఏం చేయగలుగుతా ఉన్నాం? దేవుని చిత్తాన్ని చేయగలగడానికి నువ్వేం చేస్తూ ఉన్నావు? దేవుని చిత్తాన్ని చేయగలగడానికి నేనేం చేస్తూ ఉన్నాను? ఆత్మ పరిశీలన, స్వయ పరిశీలన చేసుకోవలసి ఉన్నదని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మాలో ఉన్న అవిధేయతను బట్టి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా మట్టుకు నాలో ఉన్న అవిధేయతను బట్టి నన్ను క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి తండ్రి. ఉజ్జియా వలె మేము అవిధేయత చేత పాపమనే కుష్టును పొందుకొని శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించకుండా మమ్మల్ని క్షమించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ పరలోక ప్రత్యక్షత మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మిమ్ములను చూడగలిగే కృప మాకు అనుగ్రహించండి. ఆ ప్రకారమే మమ్మల్ని మేము చూసుకోగలిగిన కృప మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించి దీవించి దర్శించుమని, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీరే పొందుకొనుమని ప్రార్థన చేస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.